ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గురించి మనకు తెలిసిందే. ఒక దళిత మహిళని ఎప్పటినుంచో వేధిస్తూ ఒక బిడ్డను కనిన తర్వాత, ఆ మహిళని బయటికొచ్చి ఎవరికీ చెప్పుకోవడానికి వీలు లేకుండా దాదాపు 28 కెమెరాలు పెట్టడమే కాకుండా, ఎక్కడికెళ్తే అక్కడ జీపీఆర్ సిస్టమ్ పెట్టి తను ఎవరితో మాట్లాడనీయకుండా చేస్తూ, ఒక దళిత మహిళని ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గురించి తెలుసు. ఇలా ఎంతోమంది మహిళల గురించి ఎంతోమంది వేదన పడుతున్నారు. అయితే ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు? అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీని అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇవాళతోటి దానికి ఒక ముగింపు పలికారేమో అంటే ఈ అనంతబాబు వల్ల. ఇందాక వారు చెప్పినట్టుగా అనంతబాబు అన్నవాడు మొన్నటి వరకు ఏం మాట్లాడాడు, నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని బెదిరించేవాడు. అతను మొత్తం మీరు గత చరిత్ర తీసుకుంటే అతను గిరిజనుల మీద ఎట్లాంటి అకృత్యాలు చేశాడు, అంటే మహిళల మీద. ఆ తర్వాత మీకు గుర్తుంటే కొత్తపల్లి గీత ఆవిడ విషయంలో ఎట్లా అతను బిహేవ్ చేశాడు. తర్వాత రంగురాళ్ల విషయంలో అతను అంటే అక్రమంగా అతను వ్యాపారాలు చేశాడని అతని మీద కేసులు ఉన్నాయి చాలా. ఇవి కాకుండా ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు ఇవాళ ఏ వీడియో అయితే బయటకు వచ్చిందో అది అసలు ఎంత అసభ్యంగా ఎంత జుగుప్సాకరంగా ఉందంటేనండి. అంటే ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి మనకి ఈ అంశం తెలిసింది. కానీ అతను ఎంతమంది దళిత మహిళల్ని ఏం చేశాడు, వాళ్ళు చెప్పుకోలేని రీతిలో వాళ్ళు బాధపడ్డారా. ఇవాళ ఆవిడ రాగలిగారు అంటే బికాజ్ ఆఫ్ తెలుగుదేశం కూటమి వచ్చినందువల్ల, అది మనం ఆలోచించాలి. అంటే నిన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మహిళ కూడా నోరు విప్పలేకపోయింది అంటే, ఒక దళిత మహిళ కావచ్చు, ఒక గిరిజన మహిళ కావచ్చు, అంటే ఎంతమంది మహిళల మీద ఎన్ని అకృత్యాలు చేశాడు. ముందు ఆ చిట్టా కూడా బయటకు తీసి అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలంటేనండి, వాళ్ళ మర్మాంగాలు కోయడమే కాదు, వాళ్ళని నిజంగా నడి రోడ్డు మీద కాల్ చేస్తే కానీ ఎవరికి బుద్ధి రాదండి. ఇతను ఈవెన్ మీకు 2014లో ఎన్నికల్లో కూడా నేను కొండకాపు అంటే షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పుకొని అప్లికేషన్ వేస్తే, అప్పుడు ఆరో ప్రతివాదిగా ఉన్న అతను నిరూపిస్తే, అప్పుడు ఇతను విత్డ్రా చేసుకుని ఇంకొక లేడీ అందులో అంటే అతని తరఫున ఆవిడ అప్లికేషన్ వేసింది. వేశాక ఆవిడ లెటర్ హెడ్ కూడా ఆవిడ సంతకాలు చేశాడు, ఫోర్జరీ చేశాడని కూడా అతని మీద ఉంది. ఆ తర్వాత అతను వైసీపీలోకి వచ్చాడు, ఎందుకంటే ఆవిడ తెలుగుదేశానికి వెళ్ళిపోయాక. ఎవరు ఈ అనంతబాబుని పక్కన పెట్టుకుని మంచివాడు అని చెప్పడం అనేది, ఈ రోజు దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. అంటే నువ్వు చెప్పిన మంచి వాళ్ళందరూ ఇలా లైంగిక వేధింపులకు గురి చేస్తారా మహిళల్ని, అంటే మీరు చూసి ఆనందిస్తున్నారా, ఇందులో మీ పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ మహిళలు అడుగుతున్నారు ఆయన్ని. ఎందుకంటే ఇందులో పాత్ర జగన్మోహన్ రెడ్డిది కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క అంశాన్ని ఆయనకు కూడా లింక్ చేసి ఆయనకు కూడా శిక్ష వేయాలండి. ఎందుకు వేయాలి అంటే, ఇప్పుడు ఒక విజయసాయిరెడ్డి కేసు చూసాం మనం, ఒక ద్వారంపూడి కేసు చూసాం, అంతకుముందు గోరంట్ల మాధవ్ గారిది వారు చెప్పినట్టుగా అది దువ్వాడ శ్రీనివాస్ని ఇవాళ ఆయన ఎమ్మెల్సీగా తీసేయగలిగాడా, ఎవరినైనా ఆయన తీయగలిగాడా, ఇవాళ పార్టీని సస్పెండ్ చేశాడు ఆయన. అంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళేనా, వాళ్ళని నువ్వు మంచివాళ్ళు, అమాయకులు, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అంతంత మాత్రం అని అంటావు, సౌమ్యులు, ఇలాంటి మాటలు వాడతావా నువ్వు? అంటే నువ్వు ఎలాంటి వాడివి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద కూడా అందరికీ అనుమానం వస్తుంది. ఈరోజు తెలుగుదేశం కూటమి రాబట్టి ఆవిడ ధైర్యంగా వాళ్ళు కంప్లైంట్ చేయగలిగింది. మనం ఇలాగ ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని మనం ఇవాళ కోరుకుంటున్నామండి మన లియో న్యూస్ తరఫున. మీరందరూ ధైర్యంగా ముందుకు రండి, మీ ప్రాంతాల్లో ఉండే పోలీసుల దగ్గరికి వెళ్ళి, మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, లేదు వంగల్పూడి అనిత గారి దగ్గరికి వెళ్ళండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి అని మనం కోరుతున్నాం. అయితే దాదాపు 32,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్న సంగతి నేషనల్ కేంద్రమే బయటపెట్టింది. అయితే ఇలాంటి టైంలో మీరు గతంలో ఎప్పటి నుంచో మీరు సీనియర్ మోస్ట్ జర్నలిజంలో ఉన్నారు, మీరు గతంలో చూసుకుంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఇలాగ జరిగిందా, ఇలాంటివి ఎప్పుడైనా సరే మీ అనుభవాలలో ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇంత దరిద్రమైన పార్టీని, ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని నేనైతే చూడలేదు. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన, దీని మీద మొత్తం ఒక బుక్ రాస్తే కనీసం ఒక 5 లక్షల పేజీల బుక్ అవుతుంది. ఒక 100 వాల్యూమ్స్ వేయాలి. అన్ని అరాచకాలు, అన్ని అకృత్యాలు, ఏదైతే చేయకూడదో, ఏదైతే సభ్య సమాజం హర్షించదో ఆ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో 5 సంవత్సరాల కాలంలో జరిగినాయి. 1 కాదు 2 కాదు, అన్నీ. ఇప్పుడు మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మీరు చెప్తూ ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి పబ్లిక్లోకి వచ్చి లాము దోము అని చెప్పి మాట్లాడతాడు పబ్లిక్లో.
పబ్లిక్లో అసలు మత్స్యకారులని అక్కడ వాళ్ళని అందరిని అవమానిస్తాడు. అందరిని అవమానించిన వ్యక్తి. మొత్తం కాపు కులస్తులనైతే వెంటబడి కొట్టించాడు. అటువంటి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడే ఎందుకు వీళ్ళందరికీ ఏంటి, ఈ అనంతబాబుకి కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కానీ వీళ్ళందరికీ కూడా ఏంటి, డబ్బు మదం, అక్రమంగా సంపాదించుకున్న డబ్బు మదం. ఈ ధన బలంతో ఈ మదంతో వీళ్ళు ఈ విధంగా సమాజాన్ని అసలు మొత్తం భ్రష్టుత్వం చేయిస్తున్నారు. వాళ్ళకి అసలు పక్కన వాడు ఏమనుకుంటాడు అనే స్పృహ కూడా లేదు వీళ్ళకి.